మెనీ టైమ్స్ బైబిల్ కాల్డ్ గోట్స్? నీకు కూడా బొరలేదు, వాడు ఒప్పుకున్న దాన్ని నువ్వు కోపం వస్తుంది. వాట్ రైట్ యు హ్యావ్ టు టేక్? నాన్ వెజ్ మెనూ మార్చిందా? కానీ వేరే మతానికి చెందిన వాళ్ళని గొర్రెలుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ వాళ్ళకే పుట్టిన తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెల్లారా? బేసిక్గా నేను హిందూని, అంతకంటే ఎక్కువ నేను జర్నలిస్ట్ని. ఒక మతం పవిత్రంగా భావించే ఒక సిలువని మీరు అడ్డుగా తిప్పారు. ఇందులో నాకు గవర్నమెంట్ గుర్తింపు ఉంది జర్నలిస్ట్ అని, మీరు గొర్రెలు అనడానికి అదే చెప్తున్నా. వాళ్ళు గొర్రెలుగా క్లెయిమ్ చేసుకోలేదు, మీరు వాళ్ళని గొర్రెలు చేస్తారు. ఒక మతాన్ని అలా పిలవడం అవమానించడం కాదు అది. ఇక్కడ నన్ను చూడండి స్వామి, నన్ను చూడండి, నన్ను చూడండి. నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. రాధా మనోహర్ దాస్, ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. క్రిస్టియన్లు అయితే చాలామంది ఆయన్ని తిట్టుకుంటారు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా కూడా హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని భుజానెత్తుకుని ముందుకెళ్తున్నారు. మనతో పాటు మన ఎదురుగా ఆయన ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే రాధా మనోహర్ దాస్ గారు. చాలామంది మీ గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఉంటుంది. మీ బాల్యం ఎక్కడ మొదలైంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హిందువుల కోసం ఇంత చేస్తున్నాడంటే ఆయన గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారని, మీ బాల్యం, ఆ విషయాలు చెప్పగలరా? వాస్తవానికి నేను ఆంధ్రవాణ్ణి కాబట్టి నా బాల్యం, నేను, మా అమ్మ విజయలక్ష్మి, మా నాన్నగారు సత్యనారాయణ. నేను ఒక ఊళ్ళో పుట్టాను, ఒక పల్లెలో పుట్టాను. కానీ జీవితం ఎప్పుడైతే మేము దీక్ష స్వీకరించామో అప్పటి నుంచే మేము పుట్టినట్టు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడే మనం జన్మించినట్టు. మిగిలిన మామూలు శరీరం పుట్టడం ఉందే, అది సహజంగా అన్ని జీవరాశులకి జరుగుతుంది. కాబట్టి బాల్యం నుంచి ఈ భక్తి మార్గంలోనే ఉన్నప్పటికీ ఒక ప్రామాణికమైన ఒక విధానంలో నేను 97లో ఇస్కాన్ ప్రభుపాదుల వారి పుస్తకాలు, ముఖ్యంగా ఆత్మసాక్షాత్కార శాస్త్రం అనే పుస్తకం చదివి, తర్వాత భగవద్గీత చదివి అలా నేను జాయిన్ అవ్వడం జరిగింది. తద్వారా నా ఆధ్యాత్మిక జీవితం ప్రయాణం ప్రారంభమై 2004లో నేను బయటికి వచ్చి తీర్థయాత్ర చేస్తూ ఉన్నాను. మళ్ళీ కొంతకాలం నేను ఇస్కాన్లో ఉన్నప్పటికీ ఒక సందర్భం, అంటే కాలం కొన్ని మనని తయారు చేస్తుందంటే, నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు దారిలో ఒక చర్చి ఫాలో అయ్యే టీసీ. ఏ జిల్లాలో? శ్రీకాకుళం జిల్లాలో. మీరు జన్మించింది ఏ జిల్లాలో? నేను మీకు అదే చెప్తున్నా, నేను ఆంధ్రవాణ్ణి. ఓకే, ఆంధ్రవాణి అంటే చెప్పకూడదా? అదే చెప్తున్నా, హిందీలో చెప్పిన మీకు. సాధుకు జాతన పూచో పూచే జ్ఞానం అంటే జ్ఞానాన్ని అడగాలి. ఈ టాపిక్ చెప్పాక మీరు ఓకే కంటిన్యూ. సో అవి వెళ్ళేటప్పుడు అతను చాలా నెగిటివ్గా మాట్లాడాడు. ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను అనుకున్నా. సో అతను క్రిస్టియన్ అని తెలిసింది. సరే, నాకు తర్వాత ఆ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ కోపం అట్లా ఉండిపోయింది. ఎందుకు ఇలా మాట్లాడు రైట్ అని. ఏం మాట్లాడాడు గుర్తుందా? చాలా, అంటే ఒక విధమైన వెకిలిగా అంటారుగా. అంటే ఎప్పుడు నేను 2017 16 మా అమ్మగారు చనిపోయి 17. సో రైల్లో అతను చాలా వెకిలిగా మాట్లాడే, చాలా నేను ఏమిటి ఇలా మాట్లాడని. ఆ రిటర్న్ వచ్చేటప్పుడు నా దగ్గర బైబిల్, భగవద్గీత, ఖురాన్ 3 ఉన్నాయి. ఇంకా నేను తీసి వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అని యెహోవా మెనూ అని అది చదివాను. అది వీడియో తీసాం. అదే యూట్యూబ్లో అవి మనకేం తెలీదు. అయితే సెల్ ఫోన్లో డేటా ఖాళీ అవ్వకపోతే ఫోటో తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇది డిలీట్ చేసే కంటే తీసిన దానికి న్యాయం జరుగుద్ది. యూట్యూబ్లో పడిస్తే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, మనకు సెల్ ఖాళీ అవుద్ది కదా అని యూట్యూబ్లో వేసా. ఫస్ట్ వీడియో అది. యెహోవా మెనూ అని కొట్టండి, ఇప్పుడు ఉంటుంది.
అయితే అది మనకు అసలు తెలియదు, అదే ఏదో అసంకల్పితంగా ఉంటుంది. అలా డామని పేలిపోయింది. ఆ తర్వాత ఏమంటారు, మీరు ప్రేమించారు, ఆవిడ ప్రేమించింది అంటే ముందు ఆవిడ ప్రేమించాల్సి వచ్చింది అంటారు కదా. ఏముంది, ఎందుకు కంటెంట్ ఏముంది అలా అది యెహోవా మెను. మీరు బైబిల్లో ఉంటుంది, ఈ జంతువులు తిను, ఈ పక్షులు తిను, ఇవన్నీ ఉంటాయి. చూడు, ఇందులో కూరగాయ లేదు, ఫ్రూట్ లేదు, ఏం లేదు, అంతా మిలిటరీ వాటర్ మెను అంటూ నేను చెప్పాను. అది అలా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా చాలా చేయవలసి వచ్చింది. అలా చేస్తూ ఉండవలసిన పరిస్థితి కూడా సమాజంలో ఉంది. కంటిన్యూ చేయాల్సి వచ్చింది, విమర్శించక తప్పని పరిస్థితి వచ్చింది. అంటే మొత్తానికి ఆ మెనూ మార్చిందా మిమ్మల్ని? నాన్ వెజ్ మెనూ మార్చిందా? అంటే మనం రెస్పాండ్ అయ్యాం, ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాం అంతే. అంటే కొన్ని ప్రశ్నలు మీకు కోపం తెప్పించవచ్చు, సమాధానం ఇస్తారని నేను అనుకుంటున్నాను. అదే నాన్ వెజ్ మెనూ ఇప్పుడు అమ్మవారి గుడుల దగ్గర మేకపోతులను బలి చేస్తారు, కోళ్ళను కోస్తారు. గుర్తుపెట్టుకోండి, శాస్త్రాల్లో మీరు ఇలా జంతువులు బలిస్తే దేవుడు సంతోషపడతాడో చెప్పలేదు. మనకేం చెప్పారంటే సర్వభూత హితేరతాహ. మీకు సింపుల్ ఒక ఉదాహరణ చెప్తాను, చెప్పండి. తెనాలి రామకృష్ణ సినిమా చూడండి, పెద్ద అమ్మవారు. సినిమాలు కూడా మనకు భయం వేస్తుంది, అంత పెద్ద అమ్మవారు ఉంటారు. వాళ్ళు ఒక చిన్న మేకపిల్లని తీసుకొచ్చి బలి ఇవ్వబోతారు. ఈ తెనాలి రామకృష్ణుడు వెళ్ళి అని గట్టిగా వాళ్ళని గద్దిస్తాడు. పంతులు నీ పన్ను చూసుకో అంటారు. ఈయన తగ్గేది లేదని వెళ్తాడు. వాళ్ళు మొత్తానికి ఆ మేకను వదిలేస్తారు. ఈయన అక్కడే ఉంటే, ఇగో రాత్రులు అమ్మవారు వచ్చి తినేస్తారో, నువ్వు బో అంటారు. మాకు తెలిసిలే అంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అందరూ వెళ్ళిపోయాక భార్యను పిల్లోడు అక్కడ పడుకుంటారు మండపంలో. ఈయన వెళ్ళి, అమ్మ నువ్వు లోకానికి తల్లివి కదా, నువ్వు నీ బిడ్డలను బలికొడతావా, నువ్వు అమ్మవేనా అని గట్టిగా అడుగుతాడు. అమ్మవారు వస్తారు. ఏమయ్యా, లోకం అంతా నన్ను చూసి భయపడుతుంటే నువ్వేంటే భయం లేకుండా అంటుంది అమ్మవారు. అమ్మ నువ్వు మా అమ్మవు కదమ్మా, నిన్ను చూస్తే మాకెందుకమ్మా భయం అంటాడు. ఆవిడ చాలా సంతోషపడుద్ది. తర్వాత పాయసం ఇస్తుంది. ఈయన రెండూ కలిపేస్తాడు. అమ్మకు కోపం వస్తుంది. నువ్వు వెకటగా అయిపోతావు అంటది. తర్వాత ఇక్కడ అమ్మ చెడు కోరుతుందా, అమ్మ బలి కోరుతుందా? పిచ్చి మాట కదా. ఇంకా మీరు వెనక్కి వెళ్ళండి బాగా. భాగవతంలో జడభరతుడు ఆయన్ని బలిద్దామని దొంగలు తీసుకొస్తారు. బలి వేసిపోతారు కాళికామాత ముందు. ఆవిడ బయటకు వచ్చి వాళ్ళని వేసేద్ది. సో కాబట్టి ఒక మూగ ప్రాణి, నీకే అపకారం చేయని ప్రాణిని బలి తీసుకోవడం, అమ్మవారి పేరు పెట్టడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం, ఎంతవరకు అవసరం? అది ఏ మతమైనా. వాట్ రైట్ యు హ్యావ్ టు టేక్? ఏమంటే ఇప్పుడు చేవన్ సంప్రదాయం ఎంతసేపు ఇలాంటి చేసు ఓ చేవను సృష్టించు. కెన్ యూ? ఓ గడ్డి పచ్చను సృష్టించగలవా? కష్టమే. నువ్వేం చేయలేవు, ఎవడు చేయలేడు. మాకు పుస్తకం ఉంది ఇస్కాన్లో, జీవం నుండి జీవం, లైఫ్ కమ్స్ ఫ్రమ్ ద లైఫ్ అని. దాంట్లో సైంటిస్ట్ డాక్టర్ కోపూర్ అని అతను హంసదూత స్వామిని శ్రీలంకలో ఉండేవారు సన్యాసి, ఇస్కాన్ స్వామి. ఆయనతో పెద్ద గొడవ. బుక్ చదవండి, భలే ఉంటుంది, టగ్ ఆఫ్ వార్లా ఉంటుంది. మీరు ఒక గడ్డి బస్సు సృష్టించండి, మేము $60,000 ఇస్తాం. మీరు అన్ని రకాల గ్రంథాలు చదివారా స్వామి? ఇప్పుడు భగవద్గీత ఇవన్నీ హిందూ గ్రంథాలని చదివి ఉంటారు. బైబుల్ ఖురాన్ కూడా చదివారా పూర్తిగా? ఎందుకంటే బైబుల్లో ఉన్న అధ్యాయాలు ఎక్కడెక్కడ ఏ వాక్యం ఉందో కూడా చెప్తున్నారు అని చదివారు. చదవాలి కదా. నేను అందరికీ చెప్తా, చదవండిరా అని చెప్తాను. అన్నీ చదవాలి, ఎన్ని గురించి అన్ని చదవాలి, రోజు చదవాలి. నేను చదువుతాం. చెప్పండి. ఇంకొకటి ప్రధానంగా, మీరు హిందూ మతాన్ని, ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి మతాన్ని వాళ్ళు రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందనేది గుర్తు చేస్తున్నారు. అంతవరకు బాగుంది. కానీ వేరే మతానికి చెందిన వాళ్ళని గొర్రెలుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఒక్కటే బాధ మీలో నచ్చని విషయం ఏంటంటే, ఇతర మతాలని గొర్రెలతో మీరు ఎందుకు పోలుస్తున్నారు? అయ్యో రామ, నేను అనలేదు నాన్న. ఇప్పుడు ఆవిడెవరు, నువ్వెవరు? మీరు అనలేదు కాదు నాన్న. ఇదే మీరు ప్రచారం చేస్తున్నది.
మీరు ప్రచారం చేస్తున్నది బొమ్మ చూడు, ఈ బొమ్మ కాదు కదా, ఇందులో రాసిన అక్షరాలు కూడా మీకు తెలుసు. ఇందులో రాసిన బొమ్మ కూడా గొర్రె, రాసిందే నేను. నన్ను మతం మార్చండి అంటే మిమ్మల్ని మతం మార్చండి. ఇది ఇందులో ఇక్కడ వాళ్ళకే పుట్టిన తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెల్లారా. బొమ్మ ఎవరు 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 ఆ గొర్రెలు ఎవరు ఆ గొర్రెలు ఎవరు అది చెప్తా. స్వామి ఇంకొకటి, ఈ కింద సిలువ అంటే ఒక మతం పవిత్రంగా భావించి ఒక సిలువని మీరు అడ్డుగా తిప్పారు. ఇందులో అడ్డుగా తిప్పారు అంటే నేను బేసిక్గా నేను హిందూని, అంతకంటే ఎక్కువ నేను జర్నలిస్ట్ని. మీరు ఒక మతానికి సంబంధించి గౌరవంగా వాళ్ళు ప్రార్థించే సిలువని మీరు అడ్డంగా తిప్పారు. దీన్ని అంటే మీరు ఒక మతాన్ని ఎందుకు అగౌరవపరుస్తున్నారు, అవమానిస్తున్నారు? చెప్పాలి కదా, చెప్తాను. చెప్పాలి కదా. అంటే మీరు గొర్రెలు అనలేదన్న దానికి నేను ఇంత మాట. అసలు దే క్లైమ్. ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ కదా నాన్న, అవును, ఆవిడ జర్నలిస్ట్ కదా, ఇందాక నన్ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు కదా. మీ పేరు నేను మర్చిపోవచ్చు, బట్ టోటల్లీ యు ఆర్ ఆల్ కాల్డ్ జర్నలిస్ట్. అలా దే క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. ఎలా అంటే వీటిన వాళ్ళు చెప్పుకున్నారు. ఎవరు చెప్పారు? వాళ్ళు ఎవరు గొర్రెలు అంటే? మీరు చెప్పండి. నేను గొర్రెలు అనలేదు వాళ్ళని, మీరు నేను అనలేదు, నువ్వు కదా, నేను కూడా అనలే. మీరు అన్నదానికి నా దగ్గర ఆధారం ఉంది. మీరు అన్నదానికి నా దగ్గర ఆధారం రాసింది ఏంటి చెప్తా. మీరు అన్నదానికి ఆధారం. ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అని నేను రాసుకున్నా, మా పేపర్లో జర్నలిస్టు సాయి గారు. నాకు గవర్నమెంట్ గుర్తింపు ఉంది జర్నలిస్ట్ అని. మీరు గొర్రెలు అనడానికి అదే చెప్తున్నా. దే క్లైమ్, ఇప్పుడు యూ క్లైమ్ యువర్ సెల్ఫ్ ఏ జర్నలిస్ట్, అలా దే క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. ఎలా? వాళ్ళ బుక్కే. ఎలా చెప్పండి, అది చెప్పండి, ఓపెన్ మీరు. ఒకసారి మీరు నెట్లోకి వెళ్ళి హౌ మెనీ టైమ్స్ బైబిల్ కాల్డ్ గోట్స్ అని కొట్టండి, 140 సార్లు. మోర్ దెన్ 140 టైమ్స్ దే క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్. అలాగే విజయవాడలో ఇంకా చాలా చోట్ల తప్పిపోయిన గొర్రెపిల్ల సంఘం, అలాగే బైబిల్లో ఉంటుంది, నేను తప్పిపోయిన గొర్రె పిల్లలను వెతుకుడు వచ్చి తిని. సో అది కాక ఈ మధ్య చిన్ని పాపతో పాట పాడించారు, మేము యేసు గొర్రెలము అని చెప్పి. ఎక్కడండి? కొట్టలు కలితే అందులో వస్తుంది. ఆ పిల్ల పేరు వాగ్దేవి అని చిన్న పాటలు పాడద్దు. యేసు గొర్రెలు పాటలు పాడుకున్నారు. సో వాళ్ళని వాళ్ళు ఎలా భావిస్తున్నారు? గొర్రెలుగా. వాళ్ళని వాళ్ళు భావించేదే గొర్రెలు. ఒక పాట పాడితే వాళ్ళని వాళ్ళు గొర్రెలుగా భావిస్తారు. పాట కాదు, అకార్డింగ్. ఇగో ఇప్పుడు ఎప్పుడు ఆటోలో వెనకాల చదువు, వాళ్ళు ఏం రాస్తారు? షెఫర్డ్ అని రాస్తారు. షెఫర్డ్ అంటే ఏంటి నాన్న? తెల్లు ఏంటి? అదే గొర్రె అంటే వాళ్ళు గొర్రెలని కాదు కదా, వాళ్ళు గొర్రెలని కాదు కదా. అయ్యో రాత. మీరు నాకు కన్వే చేయండి, నేను అర్థం చేసుకోగలను, చెప్పండి. కాదు కదా, కానీ మిమ్మల్ని మీరు లోకానికి పరిచయం చేసుకున్నది ఏ ఫామ్లో? యాజ్ ఏ జర్నలిస్ట్. అవునండి. సో వాళ్ళని వాళ్ళు లోకానికి పబ్లిక్ చేసుకున్నది యాజ్ ఏ గొర్రెలు. వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న దాన్ని వాళ్ళు గొర్రెలుగా క్లెయిమ్ చేసుకోలేదు. మీరు వాళ్ళని గొర్రెలు చేస్తున్నారు. మీరు గొర్రెలుగా ప్రచారం చేస్తున్నారు. మీరు నేను కాదు, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు గొర్రెలని? అయ్యో వాళ్ళే చెప్పుకున్నారు. ఇప్పుడు నేను జర్నలిస్ట్ అని మీరు ఎలా చెప్పుకుంటున్నారో వాళ్ళని వాళ్ళు గొర్రెని చెప్పుకుంటేనే కదా నాన్న. లేదా మనం ఎందుకంటే స్వామి పిలుపు అనేది ఒక మనిషిని ఒక మతాన్ని అలా పిలవడం అవమానించడం కాదు. అయ్యో మేము చెప్పేది అదే. ఒరే మీరు గొర్రెలు కాదా, మీరు మనుషులు అని చెప్తున్నాం. వాళ్ళు ఒప్పుకోవట్లే. వాళ్ళేదా? వాగ్దేవి గొర్రెల పాట. సరిపోయిందా? ఇంకా కావాలా? మాట కూడా విను. ఓకే. ఏ గొర్రెలు? ఇక్కడ నన్ను చూడండి స్వామి, ఏ గొర్రెలు చూడండి, నన్ను చూడండి. ఏ గొర్రెలు? గొర్రెలు అని ఒక పాట విన్నప్పుడు వాళ్ళు ఎవరు? మొత్తం ఇంకా మతాన్ని అబ్బా వాళ్ళు కాదు మీరు హిందూ మతానికి మీరు చేస్తున్న మేలు చరిత్రలు గుర్తుపెట్టుకుంటాయి. కానీ వేరే మతాన్ని మీరు అవమానిస్తున్న అవమానం కాదు, నిజం చెప్తున్నా. అది మీరు నువ్వు పాప ఎవరో ఒక రాసిన ఒక పాప వాళ్ళు క్లెయిమ్ చేశారు, మొత్తానికి వాళ్ళు క్లెయిమ్ చేశారు. నువ్వు కూడా గొర్రె కాబట్టి నీకు బొరలేదు, కాబట్టి నీకు కూడా బొరలేదు. వాడు ఒప్పుకున్న దాన్ని నువ్వు వస్తుంది స్వామి. నీకేమొస్తే నాకెందుకు కానీ నువ్వు నిజాన్ని ఒప్పుకోవచ్చు. నువ్వు జర్నలిస్ట్ ఎందుకు? జర్నలిస్ట్ అవుతాడు. వాడు క్లెయిమ్ చేశాడు. ఉదాహరణకి ఓ తాగుబోతాడు తాగేసి అదేంటంటారు, టెస్ట్ చేస్తారు, బ్రీతింగ్ అనలైజర్, అందులో పడద్దుగా తాగేయలేదు. అవునవును. అది కనపడిన తర్వాత కూడా అబ్బే ఆడు తాగలేదండి అని నువ్వు అన్నావు అనుకో, అప్పుడు తాగుబోతే ఆడు. ఒక పాటకి నన్ను వాళ్ళ గొర్రెలను ఒప్పుకోమంటారా? ఒక పాటకి ఏంటి బైబిల్? సరే నువ్వు
ఓకే యు ఆర్ ఎ ఫూల్ అని నువ్వే నిరూపించుకో, మళ్ళీ ఇంకోసారి కొడతా. పోనీ నీ గూగుల్ తల్లే మాట్లాడాలి నీకు. రైట్. ఓకే రైట్. హౌ మెనీ టైమ్స్ బైబిల్ కాల్డ్ గోట్స్? చదువు, ఇంగ్లీష్ వచ్చుగా, చదువు, పైకి చదువు. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటారు మీరేమంటారు? నేనేమంటాను, మీరేమంటారు? నువ్వు జర్నలిస్ట్ అంటాను, వాళ్ళు గొర్రెలు అంటాను. అంటే అది ఆ పదం మనం ఒక మతాన్ని అయ్యో. ఓకే, మీరు గూగుల్ చేస్తున్నారు, ఆ బైబిల్లో ఉన్నది చూపిస్తున్నారు మీరు, ఓకే, అలానే ఒక మతాన్ని మనం గొర్రెలని పిలవలేం కదా. ఇది ఎక్కడ గొడవండి? సరే ఓకే, ఈ విషయం వదిలేదు, ఒకసారి నన్ను చూడండి. నువ్వు జర్నలిస్ట్ అన్నావు, మేము జర్నలిస్ట్ అంటే నన్ను అవమానిస్తున్నావు అంటున్నావు, మరి నువ్వెవరు ఇంతకే? నేనేమని పిలవ? జర్నలిస్ట్ అని పిలవ. మీ టార్గెట్ ఏంటి?